అసలు ఏమనుకుంటున్నారు, ఏం జరుగుతోంది తెలంగాణలో ఏం అర్థం కానటువంటి పరిస్థితి. పైగా ఈ చెరువు పూర్తిగా కానామెట్ కి సంబంధించింది. ఈ చెరువు ఏదైతే ఈదులకుంట చెరువు ఉన్నదో ఇది కానామెట్ సర్వే నెంబర్ 7. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలివిగా, కాదు ఇది కానామెట్ కానే కాదు, ఇది కుక్కడపల్లి కిందికి వస్తుంది ఇది అని చెప్పి డాక్యుమెంట్స్ తారుమారు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదే కుక్కడపల్లి చెరువు తోకోవడానికి ఏం లేదు. కానీ ఎట్లా తయారైనారంటే వీళ్ళు, మరి ఇది ఎందుకు మా రంగనాథ్ కళ్ళకి ఎందుకు కనబడదు? నేను అందుకే చెప్తున్నా, అర్జెంట్ గా రంగనాథ్ గారు ఈదులకుంట చెరువుకి ఈదుకుంటారండి అని చెప్తా ఉన్నా. ఈదుకుంటారండి మీరు, మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పండి. ఏంది వీళ్ళకి రాదా, హైడ్రా రాదా, వీళ్ళ మీదకి రాదా? బహిరంగంగా చెరువును మొత్తం కబ్జా పెట్టి అసలు పర్మిషన్స్ ఇచ్చినటువంటి వెదవేవాడు వీడికి, లేకపోతే మీ హైడ్రా సపోర్ట్ తీసుకొని చేస్తున్నాడా ఇదంతా? ఈ గవర్నమెంట్ వచ్చినాకనే స్టార్ట్ అయిందా? ఏ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు స్టార్ట్ అయింది? సరే, ఏ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు స్టార్ట్ అయినా హైడ్రా తెచ్చిందే చెరువుల్ని కాపాడడానికి. మరి ఇది కాపాడాలని హైడ్రా కనిపించట్లేదా? రంగనాథ్ సార్ కనిపించట్లేదా? ఎస్, మరిన్ని వివరాలు మా బక్కా జడ్సన్ గారు మనతో పాటు ఉన్నారు. సో ఒకసారి ఆయన మాటలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఇప్పుడు ఈ నీళ్ళన్నీ పక్కన ఈ నీళ్లు అక్రమ నిర్మాణం చేసిన నాగార్జున అని ఉంది కదా, ఆ నాగార్జున కన్వెన్షన్ పక్కనే కన్వెన్షన్ పక్కన అక్కడికి వెళ్ళి వచ్చే నీళ్లు ఇట్లకెళ్ళి వస్తాయి. వచ్చేది ఎంత 10 ఫీట్ల వెడల్పుతో వస్తుంది. 10 ఫీట్ల వెడల్పుతో వస్తున్న నీళ్లు ఇక్కడ దాకా రాగానే 6 ఫీట్లు అవుతుంది. 6 ఫీట్లు ఇట్లా 3 ఫీట్లు ఇక్కడికి వస్తే ఇప్పుడు 1 ఫీట్ పట్టుకొని ఈ రోజు పోతాయి. ఈ రోజు చెరువుల లోపలికి పోవాల్సిన నీళ్లు, అక్కడికి పోవాల్సిన నీళ్లు ఈ రోజు ఇటు టర్న్ అవుతా ఉన్నాయి. అర్థమైందా? ఈ రోజు సామాన్యులు ఇవాళ బాపుగా డెవలప్మెంట్, బ్యూటిఫికేషన్ డెవలప్మెంట్ కొని ఈ రోజు దాదాపు 10,000 మంది ఇండ్లకు నోటీసులు పంపుతావు. 450 ఇండ్లు కూలగొడతానని చెప్తావు. మధురవారు రూపాయి జమ చేసుకొని సున్నం చెరువుకాల గరీబులే కనబడతావు. దుకాణాలు అడ్డం వస్తున్నాయి, అవి కనబడతావు. అంటే ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే నేను పేదోళ్ళని బతకనియా, సామాన్యుని బతకనియా, పేదోడు పర్మిషన్ ఉండనే ఇల్లు కూలగొడతా, అక్రమార్కులకు నేను జై కొడతా, వాళ్ళు కబ్జా చేసిన వాళ్ళకు మొత్తము ఏది అధికారం ఇచ్చేసిన వాళ్ళ మొత్తం నేను సపోర్ట్ గా ఉన్నా అని చెప్పేసి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఆ ప్రమాణ స్వీకారం చేసిందా. కాబట్టి ఈ రోజు బాజాప్తా ఇది గరీబోళ్ళ ప్రభుత్వం కాదు, పేదల ప్రభుత్వం కాదు, సామాన్యుల ప్రభుత్వం కాదు, సామాన్యుని చంపే ప్రభుత్వం. ఖమ్మం జిల్లాలో గాంధీ మన ఏదైతే పేదలకు పంచినటువంటి ఆ భూములలో మరి అందులో బాజాప్తా ఈ రోజు 600 ఇండ్లు కూలగొట్టిన పరిస్థితి. అర్థమైందా? భూదాన్ భూములలో అర్థమైందా? అక్కడ 600 ఇండ్లు కూలగొట్టిండ్రు. ఆ రోజు వాళ్ళ నీళ్లు కర్రెల పొద్దుగాల 3 గంటలకు పోయినరు. మరి పట్టబగర్ ఈ రోజు కబ్జా చేసిండ్రు. ఇప్పుడు మేము వస్తే చూసి పారిపోయినారు వాళ్ళంతా, మమ్మల్ని చూసి పారిపోయినారు. వెళ్ళిపోయింది. ఇప్పుడు పారిపోయిన చూసినాకనే మనం మొత్తం షూట్ చేసిండ్రు విజువల్స్. మొత్తం మా ముందే పారిపోయినారు. అది ఎల్లో కలర్ బోర్డు కనబడుతుందా, అది బాంబులు పెట్టడానికి, మొత్తం ఫోల్డ్ చేసి బాంబులు పెట్టి లేపనికి, గుట్టలు లేపనికి. రాత్రి పూట అందరూ ఇంకా అత్యంత ప్రమాదం ఏంటంటే ఇప్పుడు 10 ఫీట్లతో వచ్చే నీళ్లు ఉన్నాయి కదా, ఇక్కడ పట్టాయి కదా, అప్పుడు నీళ్లు బ్యాక్ వెళ్ళిపోయి హైటెక్ సిటీ పైన అర్థమైందా, దానిపైన ఈ రోజు గచ్చిబౌలి పైన నీళ్ళంతా పడి రేపు హైదరాబాద్ ఆ ఏరియా మొత్తం అవి మొత్తం మునిగిపోయే పరిస్థితి. అది ఎత్తుకున్నది కాబట్టి ఏం కాదు, ఇటు లెఫ్ట్ సైడ్ ఉన్నాయి మొత్తం కొట్టుకపోయి మునిగిపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి దారుణమైన పరిస్థితి. కారాపిన ప్లేస్ కూడా అదంతా కూడా చెరువులాగానే కనబడుతుంది. చెరువు ఇక్కడికి వెళ్ళి ఇది 5 ఫీట్ ఉంటుంది, ఇది ఉన్నది చూస్తావా, ఎక్కడైతే ఇదంతా పోతుందో ఇదంతా చెరువు కిందికి వస్తుంది. ఇది మొత్తం 6 ఎకరాలే చెరువు. దీనికి ఒక 10 ఫీట్లు బఫర్ జోన్ వస్తుంది. కాబట్టి ఈ రోజు వాళ్ళందరినీ కాపాడుకుంటా. నా ప్రశ్న ఏంటంటే, ఈ రోజు నువ్వు సామాన్యుని బతకనిస్తలేవు, సామాన్యుని చంపుతున్నావు. ఈ రోజు బలిసిడోన్ దిక్కు ఉన్నావు, దొంగల దిక్కు ఉన్నావు, 420ల దిక్కున్నావు. కాబట్టి నేను దాన్ని పూర్తిగా నేను తప్పుపడుతున్నా. నువ్వు సామాన్యుని బతకనిస్తలేవు, ఇక్కడ పర్మిషన్ తీసుకొని దొంగల బాజాప్తా చెరువులో కట్టమన్నారు. ఈ రోజు ప్రెస్టేజ్ చెరువులో కడతారు. చెప్తున్నా కదా, మొత్తం ఈ బాజాప్తా ఇప్పుడు ప్రెస్టేజ్ కట్ట ఆయన బాజాప్తా ప్రేమ చెరువులో కట్టిండ్రు. అది ఆనంద్ కన్వెన్షన్ ఉంది, హిమాయత్ సాగర్ లో కట్టింది. ఈ రోజు నీ వాసవి ఉన్నది, బాజాప్తా కొమ్మ చెరువులో ఉన్నది. ఈ రోజు అంటే అభిమ కనబడ. ఈ రోజు అన్ని పర్మిషన్లు తెచ్చుకొని రూపాయి లోన్ తెచ్చుకొని కట్టుకుంటే ఈ రోజు వాళ్ళే ఇంకోటి ఏం తెలుసు సార్, ఇప్పుడు ఆ ప్రెస్టేజ్ చెరువులో కట్టింది కదా, R&B హోర్డింగ్స్ ఉంటాయి చూసిరా, R&B హోర్డింగ్స్ కి అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాడు. అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు ఇచ్చుకుంటారు గవర్నమెంట్ ప్రాపర్టీ. కాబట్టి అటువంటి దొంగతనాలు వీళ్ళు మొత్తం తెగబడ్డారు ఈ రోజు. కాబట్టి ఈ రోజు సామాన్యుల దిక్కున్నారా,
లేకుండా దొంగల దిక్కు ఉందంటే దొంగల దిక్కే మేము ఉన్నాము. మేము దొంగల కోసమే వచ్చినాం, దొంగల బతికేనికే వచ్చినాము. సామాన్య మన కళ్ళలో మనం చూసుకుంటేనే ఇవాళ పేదల ఇల్లు గులగొట్టిండ్రు, పేదల దుకాణాలు గులగొట్టిండ్రు, పేదల షాపులు గులగొట్టిండ్రు, పేదల గుడిసెలు గులగొట్టిండ్రు, సామాన్యుల అపార్ట్మెంట్లు గులగొడబట్టిండ్రు. బ్యూటిఫికేషన్ ఆఫ్ మూసీ అని చెప్పేసి ఒక టైటిల్ దానికి పెట్టి మూసీ దగ్గర మూసుకొని ఉన్నాం కదా ఇక్కడ, అంటే వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ, వాళ్ళు ఉండరు కదా ఈ రోజు, వాళ్ళు ఉండరు కదా. కాబట్టి ఇంత దారుణంగా ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకోరు మీరు. ఎందుకంటే ఈ రోజు దొంగలే మీరు, ఈ రోజు దొంగలు ఈ రోజు కావాలి కాస్తున్నారు. కాబట్టి ఈ కన్స్ట్రక్షన్ ఆపుతారని నేను అనుకుంటలేను. వాళ్ళ దగ్గర ఉండి ఇది చేస్తారు. మళ్ళీ ఐడియా ఉందా మీకు ఎవరు అనేది కన్స్ట్రక్షన్? ఎవరైతే నాకైతే రేవంత్ రెడ్డి కాంట్రాక్టర్ అయిన మున్సిపల్ మంత్రి, అర్థమైందా? హైడ్రా కమిషనర్ కావాలి కాస్తుండు, కూలగొడతలేడు అంటే ఇలా వచ్చి ఆయన కన్ను దీని మీద పడతానంటే ఇది బాజాప్తా. ఈ రోజు నాకైతే దీని కాంట్రాక్ట్ ఈ రోజు నడుస్తున్న తెలంగాణలో టు ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్ గవర్నమెంట్ కాదు. రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గవర్నమెంట్ తెలంగాణ నడుస్తుంది. అది బాజాప్తా. ఈ రోజు మనకు ఇదొక ఉదాహరణ, అంత మించి ఏం లేదు. సరే, ఇప్పుడు ఇంకో టాపిక్ మాట్లాడాలి, ఎందుకంటే బర్నింగ్ కాబట్టి. ఇప్పుడు ఏంది మరి రాజ్యసభ వేమనరేందర్ రెడ్డికి ఇస్తారట? ఏది రాజ్యసభ ఇచ్చేసారు? మరి ఏ రకంగా చూడొచ్చు మరి? ఆయన ఎవరు అసలు వేమనరేందర్ రెడ్డి? ఎమ్మెల్సీ ఓటుకు నోటు కేసు అయింది ఆయన కోసం. ఆడ ఎమ్మెల్సీ కౌన్సిల్ లో పోయినాడు, పోవాల్సిన వాడు ప్రమోషన్ తోని రాజ్యసభకు పోతుండు. కాబట్టి వాళ్ళు ఏమున్నది ఏం లేదు పరిస్థితి. ఈ రోజు వీళ్ళు కంప్లీట్ గా వాళ్ళు ఆయన కౌన్సిల్ లో పోవాల్సిన వాడు కౌన్సిల్ కంటే ఎందుకంటే కౌన్సిల్ లో పోయేటప్పుడు ఓటుకు నోటు దొరికింది కదా. కాబట్టి ఈయన ఇక్కడ ఉండాల్సిన వాడు అక్కడ ఉండాలి అని చెప్పి ఢిల్లీకి తీసుకుపోయాడు. కాబట్టి వాళ్ళు ఏఐసిసి వాళ్ళు కూడా మాకు కూడా ఇసొంటోళ్ళే కావాలి, మాకు పెద్ద గజ దొంగలు కావాలని చెప్పి ఆ దొంగలను తీసుకున్నటువంటి పరిస్థితి.